తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను ఈ సభ ద్వారా నెరవేరుస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలియజేశారు. సమాజంలోని సమస్యలను ఈ శాసనసభ ద్వారా పరిష్కరిస్తామన్నారు. స్పీకర్ ఏకగ్రీవ ఎన్నికలకు అన్ని పార్టీలు మద్దతు తెలిపాయని, ఆ పార్టీలందరికీ ధన్యవాదాలు తెలియజేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అసెంబ్లీ స్పీకర్గా వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ ఎన్నికయ్యారు. ఆయనతో ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం సీఎంతో సహా ఇతర సభ్యులు కూడా అభినందనలను తెలియజేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ సభ తొలి రోజే మంచి సాంప్రదాయానికి నాంది పలికారని అన్నారు. భవిష్యత్తులోనూ కూడా ఇదే సాంప్రదాయాన్ని కొనసాగించాలని ఆకాంక్షిస్తున్నామన్నారు. ఆరోగ్యవంతమైన ప్రాంతంగా వికారాబాద్కు పేరుందని చెప్పారు. వికారాబాద్ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రసాద్ కుమార్కు అభినందనలు తెలియజేశారు. ఆయన అతి సామాన్య కుటుంబం నుండి వచ్చారన్నారు. సభలో సభ్యులందరికీ హక్కులు కాపాడతారనే నమ్మకం ఉందని తెలియజేశారు. స్పీకర్గా ఎన్నికైన గడ్డం ప్రసాద్కు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అభినందనలు తెలియజేశారు. మంత్రిగా ఉన్నప్పుడు గడ్డం ప్రసాద్ చేనేత సమస్యలను పరిష్కరించారని అన్నారు. ఆయనతో కలిసి పనిచేస్తున్నందుకు గర్వంగా ఉందని తెలియజేశారు. ప్రజల సమస్యల పరిష్కార దిశగా గడ్డం ప్రసాద్ సలహాలు ఇస్తారని సూచించారు. స్పీకర్ ఎన్నికలకు సహకరించిన విపక్షాలకు ధన్యవాదాలు తెలియజేశారు. ప్రజా సమస్యల పరిష్కారం దిశగా సభను నడుపుతారని ఆశిస్తున్నానని అన్నారు.